అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివరామకోటి భజన బృందం ఛానల్. 22nd February 2025 మేము ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 o'clockకి ప్రయాగ్రాజ్లో స్నానం చేసేసి కుంభమేళా స్నానం ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నంకి మేము కాశీ చేరుకున్నాం అనమాట. సో ఈ ప్లేస్లో మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా లంచ్ అయ్యాక తినేసి ఇంకా నెక్స్ట్ మేము ఆల్మోస్ట్ కాశీ దగ్గరే ఉన్నాము, ఇంకా సిటీ లోపల ఎంటర్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకా కాశీకి దర్శనానికి వెళ్తాం. స్వాగతం స్వాగతం శివరామకోటి భజన బృందం భక్తినాదం ప్రణవగాయనం శివరామ స్మరణమే జానం శివరామ శివరామ కోటినామ. ఏం చేస్తున్నారు మీరు ఈరోజు తెల్లారి నుంచి మహాకుంభమేళ మునిగేసి మధ్యాహ్నం భోజనం తింటాము. సాధించుకొచ్చినట్లయింది, మాకు ఈజీగా అయింది. 3 గంటలకు వెళ్ళామా, మంచిగా స్నానం జరిగింది. మనకి బయట వచ్చిందనే వచ్చినారు చూడు, సీమలు వచ్చినట్టు భయపడి ఒక్కసారిగా ఉలికి పడిపోయినాము. ఇంకా కొంచెంసేపు ఉన్నామనుకో మనం బయట వచ్చిండలేదు. దేవుడు మంచి దర్శనము, మంచి స్నానము, మంచి దీపాలు పెట్టినాము, వదిలినాము. ఫ్రెష్ గా నీళ్లు కూడా ఫ్రెష్ గా బాగుండింది. అంత మంచిగా జరిగింది. తెల్లారి మాత్రం బాగా జరిగింది. బాగా సంతోషంగా జరిగింది వాడ బాగా జరిగిందే. ఈ రోజు అయితే మన వల్ల అయింది. జనాలు ఫుల్గా వచ్చేసి పర్వాలేదు, బాగా జరిగింది. రెండు మాటలు చెప్తారా? దర్శనం ఎట్లా? అవునా, ఆంటీ నడుగు. రెండు మాటలు చెప్పండి. దర్శనం కుంభమేళ చాలా బాగుంది, సూపర్గా ఉంది నాన్న. ఏం స్వామి భోజనం ఎట్లుంది? బాగుంది నాన్న, చాలా బాగుంది. స్నానం బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్న. అన్ని మంచిగా జరుగుతున్నాయి. మనం పోయిన జాగాలు అంతటికి అన్ని అద్భుతంగా జరుగుతుంది. మహా అద్భుతం. నిజంగా చెప్పాలంటే రాత్రి జరిగింది అద్భుతం. అంటే రాత్రే నిదర్శనం చూడు ఎంత అద్భుతంగా జరిగిందో. అదే కదా కావాలి మనకి. 10 నిమిషాలు కూడా లేదు, మనం బయట అట్లా మునిగి రావడం, ఫుల్ జనాలు రావడం బాగుంది. అసలు సాయంత్రం కన్నా వచ్చింటామో రాము తెలీదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవా. ఏమక్క ఎలా జరిగింది? అయ్యో చాలా బాగా జరిగింది. అసలు అనుకోనే లేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి. ఏదో మన అదృష్టం అనుకోవాలి. ఒక 2 మాటలు యాత్ర గురించి ఇప్పుడు చూసిన యా గుడి మీకు బాగా దర్శనం అక్క? అన్ని బాగుంది చిన్న, అన్ని బాగుంది, అన్ని బాగా దర్శనం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమంటే ఎట్లా జరిగింది కుంభమేళ స్నానం? కుంభమేళ స్నానం రాత్రి 1 o'clock చేసినాము. 1 o'clock చేరుకున్నాము. 1:32 మధ్యలో మునిగేసినాం. అందువల్ల మాకు జనాలు ఎక్కువ తెలియదు, కానీ మేము తెల్లారితో బయట వచ్చేటప్పుడు మటు విపరీతంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు అట్లా ఏం పరిస్థితో మాకు తెలియదు. తెల్లారి మాకైతే స్నానం బాగా అయింది, చలి స్నానం.
జై శ్రీ మాతస్థానం అయింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాం, హ్యాపీగా వచ్చేసినాం. బయట జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. మేము బయట వచ్చినాక కనపడినారు ఫుల్గా. ఆ లోపల మేము 2 గంటలకు 2:30 బయట వచ్చేసినాం. జై శ్రీరామ్. ఇంత భోజనం ఎలా ఉంది? భోజనం బాగుంది. యాత్ర గురించి 2 మాటలు. కాశీ యాత్ర వెళ్ళాలనుకున్నాను. నెక్స్ట్ మీకు మెయిన్ దీనికోసమే కాసుకున్నారు. కాశీ, అయోధ్య ఆ రెండే ఇంకుండేది. అది కూడా మంచిగా దర్శనం కావాలని కోరుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏం తాత 2 మాటలు చెప్తావా? మన ఈ రోజు తెల్లారించి మా శివరామకోటి భజన బృందం త్రివేణి సంఘంలో స్నానం చేసి అక్కడి నుంచి టిఫిన్ తినేసి కాశీకి బయలుదేరినాము. మధ్యలో భోజనం టయానికి భోజనం చేసేసి మళ్ళీ కాశీకి పోతా ఉన్నాం. సంతోషంగా ఉంది. అన్ని విధాల స్నానం బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాగే కాశీ యాత్ర చూసుకొని గుడి చూసుకొని అయోధ్యకు పోవాలని మనసులో అనుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్క, స్వామి వల్ల మీకు కుంభమేళ స్నానం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? 2 మాటలు. ఏమో చాలా జనాల వాళ్ళు ఇట్లా చాలా జనాలు ఉన్నారు అనుకున్నా. ఏమో మాకు చాలా సంతోషంగా గంగా నది స్నానం మాకు చాలా బాగా జరిగింది. ఈరోజు సరస్వతి, గంగా యమున సరస్వతి 3 నదులు స్నానం చాలా బాగా జరిగింది. ఈరోజు కాశీకి పోతామని చెప్పి చాలా సంతోషంగా ఉన్నాము. ఏమో మా కోదండ స్వామికి ఆయుష ఆరోగ్యము అష్టైశ్వర్యాలు వాళ్ళ పిల్ల పాపలు చల్లగా రక్షించిన దేవుడు అని చెప్పి మనం కోరుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మను నన్ను ఫోన్ ఎత్తుకొని రమ్మని చెప్పినావు, మళ్ళీ ఈడే ఉంటా. నేను ఎత్తిపోయినా మనమే అయ్యల్లా. సో ఇక్కడి నుంచి మేము ఆటోలు తీసుకొని ఇంకా సిటీ లోపల గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. శివరామకోటి భజన బృందం శాంతి నింపే నామ స్మరణ భక్తిగానం నిత్యధారం పరమానందం మంగళం. శివశంకర పర్వతినాథ తండవ మృదంగనాథ రామచంద్ర రఘుకుల దీప సీతానాథ ధర్మ స్వరూప శివరామకోటి భజన బృందం శివరామకోటి భజన బృందం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. రావాలా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాళ్ళందరూ ఏంద్ర వీడు గుర్తు మాట్లాడు అని చెప్పేసి అన్నీ చూస్తున్నారు. పురాణాల ప్రకారం
కాశీ ప్రపంచంలోనే అతి పాతైన నగరం అని చెప్తారు. కాశీని తేజోమయ కాశీ అంటే వెలుగుల నగరం అని కూడా అంటారు. ఈ సిటీ ప్రపంచం మొదలెట్టినప్పటి నుంచి ఉంది. ఇంకా ప్రపంచమంతా అంతమైపోయినా కూడా కాశీ అనేది అంతమవుదు అని కూడా చెప్తారు. సో ఇంకా అలా మేము భజన పాడుకుంటూ క్యూ లైన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలామంది ఉన్నారు. ఎందుకంటే కుంభమేళాలో ఎవరెవరు మునిగినారో అందరూ కాశీకి అయోధ్యకి కూడా వచ్చారనమాట. సో ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. మేము క్యూ లైన్కి ఆల్మోస్ట్ 6:30కి క్యూలో చేరుకున్నాము. కాశీ విశ్వనాథ్ మందిర్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది ఆ శివుడి స్థలం అని అందరూ నమ్ముతారు. ఎవరైనా ఇక్కడ కాశీలో చనిపోతే వాళ్ళకి మోక్షం దొరుకుతుందని మన హిందూ ధర్మం చెప్తుంది. ఇక్కడ ఎంతో మంది గొప్పవాళ్ళు ఈ క్షేత్రంలో యాత్ర చేశారు. లైక్ ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. శశిధరనే సుందరే ఓం శివాయ శంకర. మా నాన్న చెప్పింది అని చెప్పేసి అవును అప్పుడు తొలిచి అనుకున్నది అట్లే కానీ నాకు మైండ్ కొడుతుంది తిప్పు ఇట్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ కాశీశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం అయ్యో దేవునికి ముందు చెప్పులు దర్శనం ఇచ్చేట్టుకొని చెప్పా. అయ్యో రోడ్డు చెప్పులు వెళ్తాయి వదిలేసిపోయిండే వాళ్ళు. ఓం నమ శివాయ. ఎక్కడ చూడ గుడి కాడ ఇన్ని చెప్పులు ఇక్కడ దా ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయి చెప్పులు కూడా. ఆ చెప్పులు చూస్తే అయ్యో ఈ చెప్పులు చూడండి స్వామి. చూడమ్మా చెప్పులు అంగడి పెట్టుకోవచ్చు ఇక్కడ. చెప్పు అవునా కదా. అన్ని రకాల అన్ని కంపెనీలు ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయి చెప్పమ్మా. అన్ని కంపెనీలు ఉన్నాయి. ఓం నమ శివాయ. కోటి భజనమం నిత్యనాదం మంగళగానం శివరామనామం చిరంతనం. జయ రామ సీతారామ శివరామ నామస్మరణం శివరామ కోటి భజన దూందం నిత్యనాదం మంగళగానం శివరామ నామం సిరంతానం. కాశీకి వచ్చి కోపం మొత్తం పటపంచలైపోయింది. కాశీకి వచ్చి అక్కడ చల్లగా ఉండేది మమ్మీ కొట్టే చల్లదానికి ఇక్కడ తాత కోపం తగ్గిపోయింది. తాత కుంభమేళాలో ఏం వదిలేసి వచ్చినావు?
ఏమండి కుంభమేళలోన నాలో ఉండే కోపతాపాలు కూడా ఈ రోజు నుంచి నాకు తగ్గించేయవలసిన తండ్రి, నన్ను అందరూ తిడుతున్నారు కానీ నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను. నా కోపం వల్ల ప్రతి ఒక్కరికి చెడ్డ అనిపిస్తున్నాను కాబట్టి తగ్గించేస్తాను. ఎవరు నేను మాట్లాడకూడదు మనకేమి. సూపర్. కాశీలో అంటే ఏం వదులుతావు? ప్రభాకర్ వదిలేస్తా మాట్లాడే ఒరే గోయిందా ఇదే వదిలేదు నువ్వా? ఏదైనా వదలమంటే నువ్వేం వదిలేస్తావా? స్వామి నువ్వేం వదిలేస్తావు తాత? కష్టపడినాను ఈ రోజు నుంచి పట్టుకోలేదు వదిలేస్తా. మళ్ళా చెప్పు. సరే చేయి పట్టుకుంటే నన్ను మాట్లాడేది వదిలేస్తాడు, నేను చేయి వదిలేస్తాను. సో ఇంకా అలా క్యూ లైన్లో భజన చేసుకుంటూ కొంచెం కబుర్లు చెప్పుకుంటూ మేము 6:30 క్యూలో ఎంటర్ అయినాము. 11కి మాకు దర్శనం అయిందనమాట. బయట రాగానే ఇంకా లైవ్ పెట్టున్నారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ కాశీ విశ్వనాథుడు. సో ఇంకా మేము ఇక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ గంగా నది దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ స్వామి దర్శనం అయిపోయినాక. ఎందుకంటే చాలా రష్ ఎక్కువ ఉన్నిందనమాట. ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే, ఓ మాకు అప్పుడే వయసు అయిపోయిందా ఇలాంటి తీర్థయాత్రలకు వెళ్ళేకి, ముసలి అయినాక వెళ్ళాలి అవన్నీ అనేసి. ఇది మేము కాశీకి వెళ్ళడం సెకండ్ టైం అనమాట. సో కాశీకి వెళ్తే ఆ సిటీ అనేది ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. మనం ఇక్కడ ఫోటోల్లో వీడియోలో చూసినప్పుడు అది మనకు తెలియదు అనమాట. మనం డైరెక్ట్గా పోయి ఎక్స్పీరియన్స్ చేయాలి. అక్కడ మనం వెళ్తే మనకి బాబాలో, లేకపోతే అఘోరీలో, లేకపోతే సాధువులు, లేకపోతే కొంతమంది ఫ్యామిలీతో వచ్చి దేవుడిని మొక్కుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కరికి దేవుడు అంటే ఏంటి అనేది వీళ్ళందరికీ ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుందన్నమాట. సో మనం ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు మనకి దేవుడు అనేది ఏమి అనేసి మనకు ఒక విధంగా అర్థమవుతుంది. అండ్ ఎంత త్వరగా మనకి ఇలా ముసలాలు అయినప్పుడే కాకుండా మనం ఎంత పసిగా ఉన్నప్పుడు కూడా వెళితే మనకి లైఫ్ అనేది అర్థమవుతుంది అనమాట. అది అర్థమయ్యి మనం ఇంకా ఎంత భిన్నే వెళ్తే, ఎంత పసప్పుడు వెళ్తే అది అర్థం చేసుకొని ఇంకా లైఫ్ని లీడ్ చేస్తూ ఏం లైఫ్లో వచ్చినా ఫేస్ చేస్తూ వెళ్ళడానికి ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుంది అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు నైట్ 1:30 అయిందనమాట. మేము మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తుండేది అదే కట్లంతా సెవెల్ కాల్చే ఘాట్ అది. సో నైట్ వెళ్ళామన్నమాట. ఘాట్ లోపలికి కూడా వెళ్ళాము. అండ్ అక్కడ ఆ టైంకి కూడా చాలా సెవెల్ కాలుస్తూ ఉన్నారనమాట. అదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అది మాటల్లో చెప్పలేము. అది చూసినప్పుడు లైఫ్ అంటే ఏమని అర్థమవుతుంది అనమాట ఈజీగా. ఈ బిల్డింగ్ నీళ్ళు ఎక్కువైపోయిందంటే దీని లోపల కాలుస్తారు. ఆడ పైకి వచ్చేస్తాయి కదా మెట్లు దాకా. ఇక్కడ అందరూ సమానమే, అందరూ చేరుకోవాల్సింది ఆఖరికి ఒకే చోటికి అనేది అయితే బాగా అర్థమవుతుంది అనమాట. ఇదే శివరామ కోటి భజన బృందం శాంతి నింపే నామ స్మరణం భక్తి గానం నిత్య ధ్యానం పరమానందం మంగళం చరణం
धर्म स्वरूप शरणं ओम नमः शिवाय नित्यगानं श्रीरामा जय रम सत्संगानं हर हर महादेव उत्साहं जय श्रीराम सर्वमयं शरणं कोथिनामाला सुधा प्रवाहं हृदयंलो नर्तिंचु सौरभं भक्ति मार्गमे माकु दीपं शिवराम कीर्तनल संपदं शरणं स्मरणे मोक्षमार्गं माकु दारि शिवराम कोटि भजनबलो शाश्वत आनन्दं मादि शरणं शिवराम नाम स्मरणे मोक्षमार्गं माकु दारि शिवराम कोटि भजनंलो शाश्वतानन्दं हति మీకు వీలున్నప్పుడు కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా కాశీ క్షేత్రం అనేది వెళ్ళి చూడండి. ఈ వీడియోకి ఇంతే. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.